తోక వంకర ఎలుక తోరును బట్టి ఏడాది ఉతుకునా లాంటి సామెతలు దాయాది దేశం పాకిస్తాన్ విషయంలో అతికినట్టుగా సరిపోతాయి. ఆ దేశాన్ని ఎవరు పాలిస్తున్నారో, ఎవరు బాధ్యత వహిస్తున్నారో, ఎవరు చెబితే ఏం మాట్లాడుతున్నారో అంతా అయోమయం. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతోంది. పహల్గామ్ ఘటనతో పాకిస్తాన్ పై చేపట్టిన 4 రోజుల లిమిటెడ్ వార్ అయిన ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. నిజానికి ఆ 4 రోజుల యుద్ధంతోనే పాక్ అతలాకుతలమైంది. భారత దాడిని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో పడిపోయింది. రోజుకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే యుద్ధం దానిని భరించలేని కడుపు నొప్పిని కలుగు చేసింది. ఈ ఏడాది మే 7వ తేదీన భారత బలగాలు పాకిస్తాన్ తో పాటు పీఓకు లేని 9 ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఇందులో జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్థావరాల లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇందులోనే జైషే మహ్మద్ కార్యకలాపాల కేంద్రంగా భావించే బహవల్పూర్ లోని దాని ప్రధాన కార్యాలయం కూడా ధ్వంసమైంది. పాకిస్తాన్ లోకి చొచ్చుకుపోయి భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్ర స్థావరాలను చిన్నాభిన్నం చేశాయి. సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుపెట్టడం ఒకటైతే, ఉగ్ర స్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పై చేయి సాధించింది. మళ్లీ భారత్ పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సింధూర్ ఆన్లైన్ లోనే ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరికల నేపథ్యంలో కాల్పుల విరమణ పేరుతో కాళ్ల బేరానికి వచ్చారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చినట్లుగా కనపడిన అనవసరమైన విజయం తమదేనంటూ చేసిన ప్రచారం ప్రజలు పండుగ చేసుకోవడం అన్ని ఒక డ్రామా కంపెనీ చేష్టలని తలపించాయి. ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను, లాంచింగ్ ప్యాడ్లను పాకిస్తాన్ తిరిగి నిర్మించుకుంటున్నట్లు తాజాగా నిఘా వర్గాలు వెల్లడించాయి. నిఘా సంస్థల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఏఐ సహకారంతో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అడవులలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయి. నిఘా, వైమానిక దాడులను తప్పించుకోవడమే ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. ప్రస్తుతం పునర్నిర్మిస్తున్న శిబిరాలను లూని, పుత్వాల్, కైపు పోస్ట్, జమిలా పోస్ట్, చప్రా ఫార్వర్డ్ కతుహా, చోట్చాక్, జాంగ్లోరా వంటి ప్రాంతాలలో ఉన్నాయని సమాచారం. ఈ శిబిరాలలో థర్మల్ ఇమేజర్లు, ఆకులను ఛేదించే రాడర్, ఉపగ్రహ నిఘా ఎదుర్కోవడానికి రూపొందించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటీవల పాకిస్తాన్ కు అగ్రదేశం అమెరికా, చైనాల అండతో వచ్చిన విదేశీ నిధులు బాగానే అందడంతో దాని ధ్వంసమైన ఉగ్ర స్థావరాల కోసం కూడా అది ఖర్చు చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ అనేక కఠిన ఆంక్షలు కూడా విధించింది. సింధు నదీ జలాల పంపిణీ నిలిపివేత, ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు రద్దు, అజారీ వాఘా బోర్డర్ మూసివేత, వీసా జారీల నిలిపివేత, ఇరు దేశాల విమానాలకు గగనతలం రద్దు, వీటితో పాటు మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది భారత్. భారత్ గుండా ఇతర దేశాలకు పాకిస్తాన్ సరుకులను, అలాగే ఇతర దేశాల నుంచి పాకిస్తాన్ కు వెళ్లే సరుకులను కూడా నిలిపివేసింది. భారత్ తన పోర్టులో పాకిస్తాన్ కు చెందిన వస్తువులను తీసుకొచ్చే నౌకలకు అనుమతిని నిలిపివేసింది. మొత్తంగా భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పాకిస్తాన్ కు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. అంతేకాక సరుకు చేరుకునే సమయం కూడా ఎక్కువ అవుతోంది. దీనివల్ల పాకిస్తాన్ కు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని డాన్ పత్రిక కథనం ద్వారా వెల్లడించింది. భారత్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో పాక్ భారీగా నష్టపోతోంది. ఇదిలా ఉండగా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా శనివారం కరాచీలోని పాకిస్తాన్ నావల్ అకాడమీలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పాల్గొని మరొకసారి భారత్ పై నోరు పారేస్తున్నారు. గతంలోనూ ఇలాగే కశ్మీర్ గురించి, అక్కడ పాకిస్తాన్ నిర్వహించే ఉగ్రవాదం గురించి సమర్థించుకునే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అన్నది పాకిస్తాన్ కు జీవనాడి అంటూ మునీర్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే పహల్గామ్ లోని బైసరన్ లోయలో ఉగ్రమూక అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను తీసేసింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇప్పుడు మరోసారి ఇంత నష్టం జరిగిన తరువాత కూడా మళ్లీ భారత్ పై విషం చిమ్మారు. ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు లేకపోయినా భారత్ తమపై 2 సార్లు దాడి చేసిందని మునీర్ అన్నారు. భవిష్యత్తులో భారతదేశం చేసే ఏదైనా దురాక్రమణకు నిర్ణయాత్మక ప్రతిస్పందనను ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. భారత్ నుంచి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ సమయమున పరిణతితో వ్యవహరించిందని పేర్కొన్నారు. టెర్రరిజం అనేది తమకు తెలిసి చట్టబద్ధమైన పోరాటంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అభివర్ణించారు.
గతంలో 2 సార్లు పాకిస్తాన్ పై భారత్ దాడులకు పాల్పడిందని, ఈసారి పాకిస్తాన్ గట్టి జవాబిస్తుందని నోరు పారేస్తున్నారు కూడా. కశ్మీర్ లో మరణించిన తమ ఉగ్రవాదులు అమరవీరులు అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యకలాపాలకు రాజకీయ, నైతిక, దౌత్యపరమైన మద్దతును పాకిస్తాన్ అందిస్తుందని తెలిపారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన మునీర్, ఇటువంటి సమయంలో భారత ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న మన కశ్మీరీ సోదరుల త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలు, కశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను న్యాయమైన పరిష్కారం కోసం పాకిస్తాన్ బలమైన న్యాయవాది అని కూడా తెలిపారు. కశ్మీర్ సమస్యకు న్యాయమైన, శాంతియుత పరిష్కారం కనుగొనే వరకు దక్షిణాసియాలో శాశ్వత శాంతి సాధ్యం కాదని అన్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసినందుకు మరణించిన ఉగ్రవాదులను అమరవీరులుగా అభివర్ణిస్తూ మునీర్ వారికి నివాళులర్పించారు. భారత్ కు వ్యూహాత్మక ముందు చూపు కొరవడిందని, ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని ఆరోపించారు ఫీల్డ్ మ్యాన్ అసీం మునీర్. ఇక పాకిస్తాన్ ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతోందని, ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో పాక్ ఉందని, భారత్ మాత్రం ఉద్రిక్తతలు సృష్టిస్తుందని వింత వ్యాఖ్యలు చేశారు ఆయన. భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని మునీర్ ఆరోపించారు. కాగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రపంచ సమాజాన్ని తప్పుదారి పట్టించడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద సంఘటనల పెరుగుదలతో ముఖ్యంగా వజీరిస్తాన్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా వంటి ప్రాంతాల్లో నెలకొన్న అసంతృప్తి, పేట్రేగిపోతున్న హింస నేపథ్యంలో మునీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రోజు రోజుకు పాకిస్తాన్ లో పెరుగుతున్న రాజకీయ అస్థిరత, విస్తృతమైన అసంతృప్తితో ఉన్న పాక్ ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆయన కశ్మీర్ అంశంపై మరొకసారి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక భారత్ హస్తం ఉందని పాక్ సైన్యం ఆరోపించింది. దాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. పాక్ అన్ని తప్పుడు ఆరోపణలని స్పష్టం చేస్తూ భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ మేరకు ఆదివారం నాడు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇదిలా ఉండగా తన మధ్యవర్తిత్వం వల్లే భారత్ పాక్ యుద్ధం ఆగిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారాన్ని మళ్లీ మొదలుపెట్టేశారు. దీన్ని ప్రధాని మోడీ స్వయంగా ఆయనతో ఫోన్ కాల్లో ఖండించినా ట్రంప్ మాత్రం ఊరుకోవడం లేదు. తాజాగా మరొకసారి భారత్ పాక్ యుద్ధం ఆపేందుకు తాను తీసుకున్న చర్యలకు సంబంధించి మరిన్ని వివరాలను ట్రంప్ బయటపెట్టారు. భారత్ పాక్ మధ్య యుద్ధం సాగుతున్న తరుణంలో తాను ఎవరెవరికి ఏ ఆదేశాలు ఇచ్చారో కూడా ట్రంప్ వెల్లడించారు. తద్వారా యుద్ధం ఆపింది తానే అని చెప్పుకునేందుకు మరొకసారి ప్రయత్నించారు. భారత్ వాదనకు విరుద్ధంగా ట్రంప్ వెల్లడించిన ఈ వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. భారత్ పాక్ యుద్ధం జరుగుతుండగా 2 దేశాలతో అన్ని వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారని, దాంతో 2 దేశాలు దిగి వచ్చాయని అన్నారు. భారత్ పాక్ ఇద్దరు తనను సంప్రదించారని, మేమేం చేయాలని తనను అడిగాయన్నారు. అమెరికాతో వాణిజ్యం కలిగి ఉండాలనుకుంటున్నారా లేదా ఒకరిపై ఒకరు అణ్వాయుధాలను ఉపయోగించాలనుకుంటున్నారా అని తాను ప్రశ్నించినట్లుగా ట్రంప్ వెల్లడించారు. దీంతో ఈ 2 దేశాలు యుద్ధ విరమణకు అంగీకరించాయన్నారు ట్రంప్. అయితే భారత్ మాత్రం ఇప్పటికే పలుమార్లు ట్రంప్ వాదనను ఖండిస్తూనే వచ్చింది.